మా ఏం చేస్తున్నావు? మాకు చికెన్ వండుతున్నాను కదా, ఇంకా పెరుగు తాలింపు వేసుకున్నాను, వేసుకుంటున్నా. నువ్వు తినవు కదా ఎలాగని మా కోసమే. ఇదిగో కొంచెం ఆయిల్ పెట్టి జీలకర్ర ఆవాలు వేసాను. ఇక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటది. ఓకే, మంచిగా. ఇప్పుడు కొన్ని 2 పచ్చిమిర్చి. మధు ఇప్పుడు అల్లం వేగిపోయింది కదమ్మా, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అలా అల్లం ముందే వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి వేసాను కదా, ఎండుమిర్చి కలిపి కూడా వేసేస్తున్నా. ఇవన్నీ కలిపి వేగిపోతాయి. మధు ఇప్పుడు ఉల్లిపాయ ఇంకా వేగాలి, కానీ ఇలా మధ్యలో వేగాక ఏం చేయాలి, ఇదిగో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా ఉల్లిపాయకి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా బాగా వేగాలి, కొంచెం గోల్డ్ కలర్ రావాలి. మధు ఇప్పుడు బాగా వేగిపోయి మనకి. ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను గ్యాస్, బాగా చల్లారిపోవాలి. సరేనా మధు? మనకి ఇక్కడ చల్లారిపోయిందమ్మా. నేను ఇగో ఆల్రెడీ పెరుగు తోడు పెట్టింది ఉంది, ఇది వేసేసుకుంటున్నానే. రెడీ మనకి పెరుగు తాలింపు.